చాలా ఏళ్ల తర్వాత ఏపీకి పూర్తి స్థాయి డీజీపీ నియామకం జరగనుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తాను పూర్తి స్థాయిలో పోలీస్ బాస్ గా నియమించేందుకు రంగం సిద్దమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పంపిన 3 పేర్ల నుంచి హరీష్ కుమార్ గుప్తాను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేయనుంది. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో హరీష్ కుమార్ గుప్తా కొనసాగనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 8 పేర్ల ప్యానెల్ ను ఏపీ ప్రభుత్వం పంపింది. అందులో నుంచి 3 పేర్లను రాష్ట్రానికి యూపీఎస్సీ సూచించింది. హరీష్ కుమార్ గుప్తా, అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను కమిషన్ రాష్ట్రానికి పంపింది. హరీష్ గుప్తా పనితీరు నచ్చడంతో ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయనుంది. రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేకుండా డీజీపీగా 2 ఏళ్లు పదవిలో హరీష్ కుమార్ గుప్తా కొనసాగనున్నారు. త్వరలో డీజీపీగా నియామక ఉత్తర్వులు రానున్నాయి. ఇప్పటి వరకు హరీష్ కుమార్ గుప్తా ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు.